డమరుకం పట్టుకోవడానికి కారణం ఏంటి అసలు? ఏం పెడుతుంది అది? పువ్వు పెడుతుందా, బట్టలు తెస్తుందా అన్న తర్వాత కూడా మొసలికి నీళ్ళలో బలం, రవికి ఒగ్గులో బలం. గనగన నాదెద్దు గంట నాదెద్దు నా గన్నేరు ఊళ్ళ నిన్ను ఊదిద్దును ఎప్పుడు ఊదిద్దు ఏకసిత్తారన సిత్తారు ఆపిన సిరిమెడలమ్మకు అల్లనే ఐలోని మల్లన్నకు. కానీ ఇది ఒక బిజినెస్ గా మార్చుకొని వీళ్ళు చేస్తున్నారు అని చెప్పేసి కొంతమంది మాట్లాడుతున్నారు. అసలు కొమరవెల్లి మల్లన్నను ఎవరు కనిపెట్టారు? ఆడ లింగం ఒక బండ సరికల్లో వేసి అప్పటిదాకా గర్భగుల్లో ఉండి పూజలు చేసినటువంటి ఒగ్గు పూజారులను బయటికి పంపించి కాదు బయటికి వెళ్ళగొట్టి నేను గర్భగుల్లో ఉంటా అంటే దుర్మార్గమా కాదు? అందుకే కొమరవెల్లి మీ చేయి దాటిందని చెప్పొచ్చా? చేయి దాట నిజం. బ్రాహ్మణులు మిమ్మల్ని తొక్కుతున్నారని చెప్పొచ్చా? మరి ఒకటి ఏంటంటే ఆధిపత్యం అనేది ఉంటుంది. నేను బ్రాహ్మణుల గురించి మల్లన్నకు ఆగమ శాస్త్రానికి సంబంధం ఏందో చెప్పు, మల్లన్నకు లక్ష బిల్వార్చనకు సంబంధం ఏందో చెప్పు, మల్లన్నకు శ్లోకాలకు శాస్త్రానికి సంబంధం ఏందో చెప్పు. సో డమరుకంలో అసలు ఎన్ని రకాలు ఉంటాయా? లింగపై నువ్వు వస్తే రాజు మల్లయ్యో నిత్యడుకుందో మైలారుడా. గవర్నమెంట్ పరంగా చూసినా కూడా బయటకు వెళ్ళి ఎక్కడ మీరు చేసినా కూడా ఓన్లీ మీకు అక్కడ చేసిన వరకే వాల్యూ ఉంటుంది, బయటకు వెళ్ళిన తర్వాత మీకంటూ ఒక విలువ ఉండదని చెప్పేసి మాట్లాడతారు. అది ఎంతవరకు నిజం? అది జన్మతః కొంతమందికి ఉన్నటువంటి బుద్ధులు అవి. దానికి గతం వచ్చిండ్రు పోయింది. ఒగ్గు రవి గారిని నెక్స్ట్ మేము పొలిటికల్లో చూడొచ్చా? నాకు మల్లన్న దేవుడు ఒక గొప్ప సింహాసనం వేసింది నాకు. ఒగ్గు రవి నిజంగానే నిజాయితీపరుడైనటువంటి మల్లన్న భక్తుడు అని చెప్పొచ్చా? మల్లన్నకు ఆవగింజంత అపాయం కలిగిన చాలా మందికి నేర్పించారు, అందులో లేడీస్ కూడా నేర్పించారని విన్నాను. దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయని కూడా విన్నావా? నేను వృత్తికి కానీ లేదంటే శాస్త్రానికి కానీ సనాతన ధర్మానికి కానీ నేను ఆడపిల్లలు ఒగ్గు కథ చెప్పొద్దు, ఒగ్గుడోలు కొట్టొద్దు అని ఎవరైనా పెద్దలు చెప్పినా మీరు ఒగ్గు చెప్పేటప్పుడు ప్రత్యేకంగా పెద్దవాళ్ళే అక్కడ కూర్చొని వినడం జరుగుతుంది. అసలు మీరు ఏం చేస్తారు అసలు అక్కడ? మంత్రాలు తంత్రాలు యాపకొమ్మలు తెస్తారు, యాపకొమ్మలను కొడతారు, తర్వాత ఏదో మంత్రిస్తారు. సో బాగా అవమానపడిన రోజులు ఏమైనా ఉన్నాయా మీకు? నాకు జరిగిన అవమానాలు అంటే మీలో ఉన్న వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టారా, లేకపోతే బయట వాళ్ళని వచ్చినటువంటి విమర్శల? ఎప్పుడు కానీ ఒక శత్రువు మొదలవుతుందంటే దూరంగా ఎవడో కాదు. రేవంత్ రెడ్డి గారి గురించి ఏం చెప్తారు? ఫైటర్, కేటీఆర్, మేధావి. ఒగ్గు రవి గురించి ఏం చెప్తారు? ఒగ్గు రవి ఈజ్ ఏ సోల్జర్. మల్లన్న గురించి ఏం చెప్తారు? మల్లన్న ఇన్స్పిరేషన్, నా పూర్వీకుడు.